నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజర్లపాడు సమీపంలో ఇథనాల్ కర్మాగార నిర్మాణానికి వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో కర్మాగార నిర్మాణం వద్దంటూ వినతి పత్రాలు అందజేశారు. ఇతను ఆయన ఒకరు వెనక్కు నాకు వైట్ సొక్క దేనికని డస్ట్ నుండి నాకు వచ్చింది. నేను చేయాల్సింది నేను అప్పటికి గుళ్ళో కదిలేదట్లేదా? నేను గుళ్ళో ఉన్నాను. అప్పటికి యాన్యువల్ కూడా అడిగాను, ఎంఎస్ఎల్ కూడా అక్కడి నుంచి అడిగాను చెప్పారు. తర్వాత ఆమె కూడా ఏం చెప్తాను కదా, జరిగింది వాస్తవం కాదా, మీరు ఎన్ని కారణాలు ఇచ్చుకోండి, ఇది అని అవాస్తవం అని రాసింది, అన్నీ తప్పు రాసింది. కాంపౌండ్ అయిపోతుంది. మీరు ఇచ్చే కన్ను తెచ్చుకోండి, ఇచ్చిన తర్వాత నాకే వస్తుంది. ఆయన డోర్ చెప్తారండి, ఆయన పైన వచ్చింది ఎవరో డస్ట్ ఇన్ఛార్జ్ నుండి వచ్చింది. బయట అతను చూస్తూ ఉంటే నేను చూశాను, ఎవరో పైన డస్ట్ ఇన్ఛార్జ్ ఫాలో అయ్యారు. ఇటువంటి కలుషితం విషవాయువులు విద్దజమ్మే ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది అసలు చట్ట వ్యతిరేకం. ఆ యొక్క ఏ లక్ష్యం కోసం అయితే సెజ్ భూములు సేకరించారో ఆ లక్ష్యం కూడా నెరవేరదు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే నిన్నటి నుంచి పోలీసులు అందరి పేర్లు కనుక్కోవడం, నోటీసులు ఇవ్వడం, మీరు ఆడ పోవడానికి లేదు అని అంటున్నారు. మేము ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాన్ని వ్యతిరేకించే హక్కు ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది తప్పు అయితే తప్పు అనే హక్కు ఎవరికైనా ఉంది. మేము వాడు పోవడానికి లేదు, మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, పోతే అరెస్ట్ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద రైతులు అక్కడ ఉండే రైతుల్ని మభ్యపెట్టి అది దానివల్ల వస్తే మీకు అంతా బాగుపడతారు, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పి అది వాస్తవాన్ని కప్పుపుచ్చి దానివల్ల వచ్చే నష్టం ఏదో చెప్పకుండా ఏదో లాభం ఉందని చెప్పి పేపర్ రూపంలో ఆఖరాకి ప్రభుత్వ యంత్రాంగం అంతా అడగబోయింది. అది ఏమైనా దీన్ని బట్టి చూస్తే ఈ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకి. అదేవిధంగా ఇవాళ భూములన్నీ లాక్కొని ఫ్యాక్టరీలు కడితే రేపు పొద్దున ఆదిత్య 369 సినిమాలో ప్రతి ఒక్కరు బియ్యం దొరకవు, ట్యాబ్లెట్ రూపంలో మనం తినాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేకి, రైతులకి అన్యాయం చేసే ఈ ఫ్యాక్టరీని వెంటనే ఆపేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు అరిగిల్ సాయి, సిపిఐ జిల్లా సెక్రటరీ. చెప్పండి. కొడవలూరు మండలం కిసాన్ సెజ్లో రాచర్లపాడు దగ్గర గతంలో చిన్న రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు 2800 ఎకరాలు ఆ రోజు ఎరువుల ఫ్యాక్టరీ పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. కనీసం 30 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు పరిశ్రమలు రాలేదు.
అయితే ఈరోజు తీసుకొని వచ్చే పరిశ్రమ ఏదైతే పెట్రోల్లో కలిపేదానికి ఇథనాల్ తయారు చేసేదానికి బియ్యము, గోధుమలు, బార్లీ, మొక్కజొన్న వీటి నుంచి తీస్తారు. దీన్ని 2015లో 5%, ఇప్పుడు 20%, 2030కి 30% తీయాలనేటువంటిది దీన్ని పెట్రోల్లో కలిపేదానికి చూస్తున్నారు. మనం చూస్తాం, మన మైలేజ్ కూడా వాళ్ళకి తగ్గిపోయింది, డ్యామేజ్ అవుతున్నాయి. ఓ పక్క ఈ పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేస్తే దానికి కావలసిన చుట్టుపక్కల గ్రామాలకు విషవాయువులు రిలీజ్ అయ్యి అనేక ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలందరికీ క్యాన్సరు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, గర్భిణీలకు సంబంధించినటువంటిది వికలాంగులు పిల్లలు పుట్టేటట్టు పిల్లలకు అనారోగ్యం తయారవుతుంది. ఇలాంటి పరిశ్రమ ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుకునేటువంటి ఈ పరిశ్రమలు అవసరమా? రెండోది, కిసాన్ సెజ్లో అలాంటి పరిశ్రమలు పెట్టేదానికి అవకాశాలు లేవు, ఇది చట్ట విరుద్ధం. రెండోది, ఈరోజు రేపు పబ్లిక్ హియరింగ్, ఒకే రోజు 3 పబ్లిక్ హియరింగ్స్ ఏర్పాటు చేసేదానికి లేదు. 11 గంటలకి కిసాన్ సెజ్లో సలసేకరణ కోసం, 12 గంటలకి ఒక పరిశ్రమ, 1 గంటకి ఒక పరిశ్రమ, 2 పరిశ్రమలు పెడుతున్నారు, ఇథనాల్ పరిశ్రమ. ఇలాంటిది కూడా చట్ట విరుద్ధం. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం, ఇక్కడ పాలకులు, కూటమి ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలు ప్రాణాలతో చెలగాట వాడుకోవటం ఇది సరైనటువంటిది కాదు. పోలీస్ యంత్రాంగం ఎవరైనా పోయి పబ్లిక్ హియరింగ్లో పాల్గొనే హక్కు ఉంది. మీరు నోటీసులు ఇచ్చి బాగుడదని చెప్పటం ఇది సరైనటువంటిది కాదు. పోలీసు యంత్రాంగం ఈ పాలక వర్గానికి కాపలాగాస్తున్నారనేది మేము అడుగుతున్నాం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ పోయి చెప్పుకునే అవకాశం ఉంది, అందువల్ల పబ్లిక్ హియరింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని అణిచేసేదానికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి కుతంత్రాలని ప్రయోగిస్తున్నాడు. ఇది సరైనటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ పోయి మన అభిప్రాయాలు చెప్పుకునేదానికి అవకాశం ఉంది. అందువల్ల గ్రామీణ ప్రజల్లో మేము నిన్న గ్రామాలకు పోతే ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఒక్కొక్క గ్రామానికి 3-4 రాండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పిలిచి దాన్ని ఒప్పందం చేసుకునేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నదు. ఇది సరైనటువంటిది కాదు. కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని దాన్ని ఆపాలనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 30వ తేదీ ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రజాప్రాయ సేకరణ ప్రారంభం చేస్తూ ఉంది. ఈ ప్రజాప్రాయ సేకరణలో ప్రజలందరూ పాల్గొనడానికి ఆ గ్రామాల్లో ప్రజలందరూ సిద్ధపడుతూ ఉన్నారు. అట్లాగే వామపక్షాలు, రైతు సంఘాలు, అట్లాగే పర్యావరణ పరిరక్షణ వేదిక సంబంధించిన వాళ్ళంతా కూడా ఈరోజు ప్రజాప్రాయ సేకరణలో పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డగించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు ప్రయత్నిస్తూ ఉంది. ఈ చర్యల్ని సిపిఐఎంఎల్, వామపక్షాలు అందరూ ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ఫ్యాక్టరీల్ని అక్కడ స్థాపించకుండా ప్రజానుకూలమైన ఫ్యాక్టరీలు స్థాపించాలని వామపక్షాలు కోరుతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏ విధంగా కూడా ప్రజలకి భూగర్భ కాలుష్యాన్ని లేకుంటే జల కాలుష్యాన్ని, ఆహార సంక్షోభాన్ని తెచ్చే ఇటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాలు ముందుకు సాగుతున్నాయని సిపిఐఎంఎల్గా నా పేరు లక్ష్మీరెడ్డి, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు. తెలంగాణలో, రాజస్థాన్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు చేసిన ఉద్యమాన్ని నుంచి వెనుదిరిగి చివరికి నెల్లూరు జిల్లాలోని రాచర్లపాడు వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి యజమానులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం, అందులో భాగంగా రేపే ప్రజాభిప్రాయ సేకరణకి పూనుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికైనా కానీ రాచర్లపాడులో నిర్మించాలపెట్టినటువంటి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని నిలుపుదల చేయాలని, వాయు కాలుష్యంతో పాటు
మొత్తం భూగర్భ జలాల కాలుష్యంతో పాటు రాచర్లపాడు చుట్టుపక్కల ఉండేటువంటి వందలాది గ్రామాలు అవన్నీ కూడా ప్రాణాంతకమైన వ్యాధులతోటి ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాచర్లపాడు వద్ద పెట్టదలుచుకున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే విరమించుకోని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాలు రాచర్లపాడు చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మేము కోరుతున్నాము. అలా కాకుండా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఇథనాల్ ఫ్యాక్టరీని కానీ స్థాపించడానికి ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమం ద్వారా దీన్ని అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిఎస్ సాగర్, జిల్లా కార్యదర్శి సిపిఎంఎల్ 131. మిత్రులారా, ఈరోజు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో రాచర్లపాడులో పెట్టినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి ఖండిస్తూ ఈరోజు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వినాశకర ఫ్యాక్టరీస్ని కిసాన్ సెజ్లో పెట్టేది సరైనది కాదని చెప్పి ఈ వామపక్ష పార్టీలు అక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే వీళ్ళు ఫ్యాక్టరీలు పెడుతున్నారో ఏ గ్రేడ్ ఫ్యాక్టరీని కిసాన్ సెజ్లో పెట్టకూడదు. అదేవిధంగా భవిష్యత్తులో నీటి సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది, వాతావరణ కాలుష్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీని అన్నింటినీ ఖండిస్తూ ఎక్కడైనా సరే అడవుల్లో దూరంగా దగ్గరగానో లేకపోతే కొండలలో పెట్టాల్సిన ఫ్యాక్టరీని ఊరి మధ్యలో పెట్టడం అనేది అత్యంత హానికరమైనది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని వెంటనే పెట్టేదని ఆపాలని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే SUCI సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ ఉద్యమంలో ముందుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. నా పేరు బచ్చరాజు, SUCI సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ. అందరికీ నమస్కారం. అందరికీ జై భీమ్. మిత్రులారా, నా పేరు జానకి ప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు మిత్రులారా, వామపక్ష పార్టీలు, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, SUCI, మిగతా ప్రజా సంఘాలన్నీ కలిసి కోవూరు నియోజకవర్గం రాచర్లపాడులో పెడుతున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమైనాము. కాబట్టి దీన్ని మేము చిత్తశుద్ధిగా దీన్ని ముందుకు తీసుకోపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2004 సంవత్సరంలో ప్రారంభమైంది భూములు దోచేయడం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 2004 నుంచి భూములు దోచేయడం ప్రారంభమైంది. సజ్జల పేరు మీదుగా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కుంభకోణాల పేరు మీద కొట్టేయడం జరిగింది. అదే దారిలో ఈరోజు భావితరాలకు అందుబాటులో పొలాలు లేకుండా చేసేదానికోసం, అగ్రవర్ణాల కోసం, బడుగు బలహీన వర్గాల సంపదనంతా, పొలాలంతా దోచిపెట్టే దానికోసం కార్పొరేట్ శక్తులకి అట్టు చేసేదానికోసం చేస్తున్నారు. మిత్రులారా, దీన్ని నిర్బంధంగా మేము ఖండిస్తున్నాం. మిత్రులారా, మీరు చూస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద బడా భూస్వాములకి 99 పైసలకేనంట భూములు. ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో పేద కులాలు, బడుగు వర్గాలు ఇల్లు కట్టుకునే దానికే గతి లేక, పొలం చేస్తున్న దానికి పొలం లేక అల్లాడుతూ ఉంటే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి 99 రూపాయలకి ఈ తెలుగుదేశం పార్టీ భూములు అప్పచెప్తా ఉంది. మిత్రులారా, ఎంత దుర్మార్గమో చూడమని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సజ్జల పేరుతో భూములు దోసేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడతారా? దాని నుంచి వచ్చే కాలుష్యం ఏమైపోవాలా? ప్రజలంతా కోవూరు నియోజకవర్గంలో ఉండే ప్రజల బతుకులంతా ఏమైపోవాలా? పేద ప్రజల బతుకులు ఏమైపోయినా మీకు పర్వాలేదా? అగ్రవర్ణాలకి, కార్పొరేట్ శక్తులకి దోషి పెడతారా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తాం. మిత్రులారా, ఆలోచన చేయమని చెప్తా ఉంది బహుజన సమాజ్ పార్టీ. ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా అప్రమత్తం కావాలి. ప్రజలంతా అప్రమత్తమయ్యి ఇథనాల్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్. రాచర్లపాడు కిసాన్ సెజ్లో ఇథనాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించదలుచుకున్నాము. ఎందుకంటే దీనివల్ల తీవ్రమైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, గాలి కాలుష్యం ఉంది, వాటర్ స్కేర్సిటీ వచ్చే ప్రమాదం ఉంది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి పరిశ్రమలు కానీ ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కారణమై ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూ ఉంది. అంతేకాదు, ఈరోజు ఈ యొక్క పరిశ్రమల వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్తుంది ప్రభుత్వం. కానీ ఇలాంటి పరిశ్రమల వల్ల పొల్యూషన్ తప్ప ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాదు. కాబట్టి మేము కంఠంతో మేము చెప్తున్న మాట ఏంటంటే, విద్యార్థులకు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే పొల్యూషన్ రహిత కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టండి. ఈరోజు ఇఫ్కోలో కిసాన్ సెజ్లో
ఒక్కో పరిశ్రమ పెట్టకుండా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టకుండా, ఇథనాల్ సంబంధించిన పరిశ్రమలు పెట్టకుండా ఇలాంటి ఇథనాల్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినందువల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. 2030 కల్లా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా పొల్యూషన్ రహిత ఎలక్ట్రిక్ వెహికల్స్ని పబ్లిక్లో తీసుకువస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేస్తూ ఉంది. కానీ ఈరోజు వాటికి విరుద్ధంగా పెట్రోల్ మీద ఆధారపడే విధంగా ఇథనాల్ను కూడా దాంతో జాయిన్ చేసి ఇట్లాంటి పరిశ్రమలు పెడతాం అనేది ఎంతో సభవని మేము అడుగుతున్నాం. ఈరోజు రేపొద్దున అక్కడ ప్రజాప్రాయ సేకరణ ఉంది. ఈ ప్రజాప్రాయ సేకరణను కూడా అడ్డుకునేందుకు, ప్రజా సంఘాలను అడ్డుకునేందుకు ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఈరోజు అనేక మంది అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క వాగ్దాటిని వినండి. ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజల యొక్క ఏ విధంగా ప్రజల రిప్రజెంటేషన్తో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయ సేకరణ అనేది కేవలం ఏదో చేసేసాము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అని కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయకుండా చుట్టుపక్కల ఉండే గ్రామాలు ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క పరిస్థితులను మీరు అర్థం చేసుకొని ఆ ప్రాంతంలో వ్యవసాయ పంటలు కానీ, ఈ యొక్క చుట్టుపక్కల ఉండే ఆ యొక్క పశుపక్షాదులు కానీ వీటన్నిటి కూడా దీనివల్ల చాలా ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. భయంకరమైన స్మెల్, భయంకరమైన వాసన వస్తాయి ఈ ఫ్యాక్టరీలు పెడితే. ఆ చుట్టుపక్కల మెయిన్ రోడ్డు సంబంధించిన ఈ యొక్క ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు పెట్టడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో నెల్లూరు ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క అనేక రాష్ట్రాల్లో తరిమివేయబడిన ఇథనాల్ పరిశ్రమను ఈరోజు నెల్లూరు జిల్లాకు తీసుకురావడం అనేది పూర్తిగా హేయమైన చర్య. కాబట్టి దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వామపక్షాలతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని తెలియజేస్తుంది.